మిమ్మల్ని ఒక కీర్తన పాడి దేవుని వాక్యాన్ని సంక్షిప్తంగా నేను ముగిస్తాను. నూతన గీతము పాడెదను నా ప్రియుడే సునీలు, నూతన గీతము పాడెదను నా ప్రభుయే సునీలో. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. నూతన గీతము పాడెదను నా ప్రియుడే సునీలు. పాడేదను పాడేదను ఆత్మతో నీ పాడేదను, ఆత్మహించి పాడేదను, అవినయించి పాడేదను, అనుభవించి పాడేదను. అందరు పాడాలి. అవినయించి పాడేదను, అనుభవించి పాడేదను, అవినము నే పాడేదను, అందరిలో నే పాడేదను, నూతన గీతము పాడెదను నా ప్రియుడే సునీలు, నూతన గీతము పాడెదను నా ప్రియుడే సునీలు. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. నూతన గీతము పాడెదను నా ప్రియుడే సునీలు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి 90వ కీర్తన మొదటి వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము. ఇక్కడ దేవుని వాక్యంలో ఉంది, ఇర్మియా గ్రంథము 13:23 చదవండి. చాలండి. 17:9 చదవండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు. చాలండి. యెహోవానగు నేనే అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ వాక్య భాగములో హృదయం వరకు ఎందుకు వచ్చింది? ఆదామును దేవుడు సృష్టించినప్పుడు, దేవుని యొక్క ఏదెను వనములో ఆయనను ఉంచినప్పుడు దేవుడు సకల సౌఖ్యాలు కూడా ఇచ్చి ఉన్నాడు. ఎన్నో విధములుగా బోధన చేశాడు. మీరు ఆశీర్వదించబడాలని దీవించాడు. వారిని భార్యాభర్తలుగాను సహచరులుగా ఆశీర్వదించి ఆ తోటలో ఉంచాడు. ఆ మహిమగల దేవుని యొక్క తోటలో దేవునిని ఆరాధిస్తూ స్తుతించు ఉండవలసినటువంటి వ్యక్తి యొక్క హృదయము ఎంతో పవిత్రముగా ఉన్నది. కానీ ఇప్పుడు అతని యొక్క హృదయమును పాడైపోయినది. ఎందుకనగా సర్పము ప్రవేశించి కాటు వేయగానే తన యొక్క జీవితం అంతా కూడాను గరాళంతో నిండిపోయినది. ఇప్పుడు భూమిలో ఆయన సృష్టి యావత్తు కూడాను మరలా కొత్తది చేయడం కాదు, మనిషిని కొత్తగా చేయాలి. ఇప్పుడు మానవుడు చెడిపోయాడు, మానవుడు పాపములో ఉన్నాడు, మానవుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు.
మానవుని యొక్క జీవితము నాశనమైపోయి ఉన్నది. కాబట్టి ఈ మానవునికి ఒక నూతనమైన జీవితమును నేను చెప్పాలి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తూ ఉన్నాను, అది ఈనాడే మొలుచును. ఆయన ఒక నూతన క్రియ ఎక్కడ చేయాలని అంటే, ఒక్కొక్కప్పుడు మనిషిని నూతన సృష్టిగానే సూచించాడు, కానీ వాడి యొక్క హృదయం నాశనం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నూతన సృష్టి ఎక్కడ ప్రారంభించాలంటే సృష్టి కాదు, తన యొక్క హృదయము వలన సృష్టి యావత్తు కూడాను నాశనమైపోయినది. సృష్టి యావత్తు కూడాను పాడైపోయినది. కనుక ఇప్పుడు సృష్టి కంటే ముఖ్యంగా చెడిపోయిన యొక్క మానవుని యొక్క హృదయమును బాగు చేయాలి. కాబట్టి అంటూ ఉన్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలది, దాన్ని నేను గ్రహించగలవాడేమో. ఇప్పుడు దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదంటే, మొట్టమొదట దేవుడు సృష్టించినప్పుడు సర్వకుండా చాలా బాగా ఉందని చెప్పి ఆయన సంతోషపడ్డాడు. కానీ when the times are passing, the God's vision has completely been destroyed by the devil. సాతాను ద్వారా ఆయన యొక్క దివ్యమైనటువంటి స్వప్నం అంతా కూడా నాశనం చేసేసాడు. ఇప్పుడు మళ్ళా క్రొత్తగా ప్రారంభించాలి. ఎక్కడ ప్రారంభించాలి? క్రొత్తదనం ఆయనకు కావలసిన సృష్టి కాదు, నదులు కాదు, మత్స్యాలు కాదు, సముద్రాలు కాదు, పర్వతాలు కాదు. ఆయన సృష్టి యావత్తు కూడా దాని విషయమే మాట్లాడడం లేదు. మొట్టమొదట నూతన సృష్టిగా మార్చబడవలసింది ఎవడనంటే పాడైపోయినటువంటి హృదయము. రోమాపత్రిక 1వ అధ్యాయము, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క, చూడండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్తమైన భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియని సత్యమేది ఏదైతే ఉన్నదో అది వారికి విషదమై ఉన్నది. వారు దేవుని ఎరుగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కానీ అహంకారము, పాపము ఉన్నది, గరాళము ఉన్నది కనుక దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి మానవునికి ఇష్టం లేదు. ఎందుకంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తూ ఉన్నటువంటి మనుషుల యొక్క హృదయ వాంఛలు పనికిమాలితనంగా ఉన్నాయి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. నీ యొక్క రాతి హృదయాన్ని తీసి నేను మాంసపు గుండెనిస్తాను. మానవుడా, నీవు మారాలి నీ నా యొక్క ఉద్దేశమైనది. నిన్ను మార్చినప్పుడు నేను సృష్టిని మారుస్తాను. నిన్ను మార్చినప్పుడు నేను అనుకున్నవన్నీ కూడా నువ్వు మార్చి కొత్తదనం చేస్తాను. నీవు మారకుండా నీవు కొత్తదనంలోనికి రాలేవు. కాబట్టి దినమున మనం ఇంకను కూడాను దేవుని మహిమకు కీర్తి కలగకుండా బ్రతుకుతున్నట్లయితే పరిపూర్ణముగా మన యొక్క బ్రతుకులను మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మహిమ గల దేవునికి ప్రీతికరముగా మనము జీవించాలి. ఆదాము పూర్తిగా దేవునిని అవమానపరిచాడు. తన యొక్క సాతాను యొక్క మాటల్లో పడిపోయాడు, దేవుని మీద తిరుగుబాటు చేశాడు. కానీ తమ వాదముల యందు నిరతులయ్యారు. దేవునితో వాదమాడడం మొదలుపెట్టాడు. నీవిచ్చిన భార్య, నీవిచ్చిన సంగతి నేనేం చేశానన్నట్లు. భార్య కూడా అలా తప్పించుకున్నది, కుమారుడు కూడా అలాగే తప్పించుకున్నాడు. తిరుగుబాటు జనాంగం అయిపోయింది. కారణం ఏమిటంటే వాడు వేసినటువంటి గరాళము. ఇప్పుడు దేవునికి కావలసింది ఏమిటంటే నూతనమైనటువంటి పని. నూతన సృష్టిగా నిన్ను చేసి నీ శాంతిని నదివల చేసి నన్ను చూచి మహిమాపరచి స్తుతి పాడ చేసెదను. నన్ను చూడు,
నన్ను చూచి మహిమపరిచి స్తుతి పాడు. నీ బ్రతుకు నాశనమైపోయింది, నీ బ్రతుకు కుళ్ళిపోయినది, నీ ఆలోచన నాశనమైపోయినాయి, నీ ప్రవర్తన బాగోలేదు, నీ భార్య ప్రవర్తన బాగలేదు, నీ కుమారుల ప్రవర్తన బాగోలేదు, నీ బ్రతుకంతా కూడాను ఆనాడు ఏదేను తోటలో ఉన్నంత శ్రేష్టమైనటువంటి జీవితం ఇప్పుడు లేదు. యు గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఫేస్ అగైన్, యువర్ నాస్టీ ఫేస్. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఎలాగ మహిమ గల దేవుని దగ్గరికి వెళ్ళగలము? ఆదాము యొక్క జీవితంలో మార్పు తేవాలి అని చెప్పి దేవుడు నిశ్చయించాడు. కానీ సంవత్సరాల తరబడి పట్టింది. సాతాను యొక్క బలము వచ్చినది. వాడు రోజు రోజుకి తన డిజైన్ మార్చేస్తూ ఉన్నాడు. పాపములో ఉన్నటువంటి లోతైనటువంటి అనుభవాలన్నింటినీ వెలికి తీసి దానికి పాలిష్ చేసి మానవునికి చొప్పించినప్పుడు మానవుడు పాపమునందు ఆనందిస్తున్నాడు, కానీ తమ యొక్క కార్యములకు నెరవేరడం లేదు. దుర్నీతి సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్తమైన భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని యొక్క కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియసక్యమైనదేదో వారి మధ్య విషితమై ఉన్నది. వాళ్ళకు బాగా తెలుసు, నీవు మహిమ గల దేవుడువు, నీవు సృష్టికర్తవు, ఆది సంభూతుడవు, సర్వాధికారివి సర్వ సృష్టికి. ఐ నో ఎవ్రీథింగ్, బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ టు వర్షిప్ యూ. I want to worship the devil, the Satan. I love him rather than you. నీకంటే నేను సాతానుని ప్రేమిస్తాను. వారు సత్యమని ఎరిగి కూడాను దేవుడిగా ఆయనను ఆచరించలేదు, కానీ వారు తమ వాదముల యందు నిరతులైన. ఒకడేమో దేవుడు ఉన్నాడు అంటాడు, ఒకడు దేవుడు లేడని అంటాడు, ఒకటి దాని సృష్టి అదే అది పుట్టింది అన్నాడు, ఒకడు 3 గుడ్లు పెట్టింది, 3 గుడ్లు కూడాను అవి పొదిగిపోయి యొక్క లోకం తయారైంది అంటాడు. ఏమేమో కథలు చెప్పడానికి సాతానుడు అన్నీ కూడాను దేవుని వాక్యాన్ని కలిపి చెరపడానికి, మారు మనసు కలిగించి దేవుని వాక్యానికి చెవి ఎక్కకుండా చేయడానికి నానా విధములైనటువంటి చమత్కారపు కథలన్నీ కలిగించాడు. దేవుని ఎరిగి వారు దేవునిగా స్తుతించలేదు, కానీ వారు తమ వాదముల యందు నిరతులై ఉన్నారు. దేవుని వాక్యం చెప్తే ఆ గుడ్డు గూసని చెప్తారు, కానీ సరిగ్గా చెప్పిన వాక్యం వినిపించుకోరు. మహిమగల దేవుడు ఎవడు? సృష్టికర్త ఎవడు? భూమి సూర్య చంద్ర నక్షత్రాలు ఎవడు సృష్టించాడు? ఎవరు సృష్టించారు? ఆ మహిమగల దేవుడే ఈ లోకమునకు వచ్చి నీ రక్షణ కొరకు ఆయన తన ప్రాణం ఇచ్చాడనేటువంటి సత్యాన్ని మనము బోధిస్తున్నప్పుడు ఆ దుర్మార్గ హృదయంలోనికి ఇది ఎక్కడం లేదు. వాళ్ళ యొక్క అవివేక హృదయం చిమ్మ చీకటి అయిపోయాయి అన్నది. వీఆర్ ప్రొఫెసర్స్, మేమంతా ఖగోళ శాస్త్రం మీద వాడము, మన్ని అనేకమైన శాస్త్రం మీద వాడము, సెస్మాలజీ తెలిసిన వాళ్ళము, సముద్రం యొక్క గమనం తెలిసిన వాళ్ళము, దాని యొక్క సృష్టి యావత్తు కూడా మాకు తెలుసును. సూర్యుడి దగ్గరికి ఎలా పంపాలో, చంద్రుడి దగ్గరికి పంపాలో. వీ నో ది బెటర్ సైన్స్ దాన్ ది బైబుల్. ఎక్కడి నుంచి వచ్చిందండి? వారు తమ చదవండి తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. ఇక్కడ ఏమంటున్నారంటే మహిమగల దేవుడిని వదిలిపెట్టేశారు. ఆ బలిలో ప్రాణం ఉంది దేవుడే, ఆ కుక్కలో ప్రాణం ఉంది కుక్క దేవుడే, ఆ కోతిలో ప్రాణం ఉన్నది కోతి దేవుడే. ఇలాగా మానవుడు రకరకాలైనటువంటి చతుష్పాద జంతువుల యొక్కయో అక్షయమైన దేవుడిని, దేవుని మహిమను క్షీణించిపోయి నశించిపోయేటువంటి మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు 4 కాళ్ళతో నడిచే జంతువుల యొక్క స్వారూప్యమును ఏ హేతువు చేత వారు తమ దురాశలను అనుసరించి తమ శరీరాలను
పరస్పరముగా అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. పండు అని చెప్పాడంటే మీరు రావడానికి వీలేదు. ఐ ఆమ్ హోలీ, బికాజ్ ఐ ఆమ్ హోలీ యూ మస్ట్ బి హోలీ, అదర్వైజ్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. యు ఆర్ ఎ ఈవిల్ ఫెలో, యు ఆర్ ఎ సిన్నర్. సిన్ కెనాట్ సీ ది ఫేస్ ఆఫ్ మైటీ గాడ్. కాబట్టి నీవు నా ముఖం చూడడానికి వెళ్ళిపో. కానీ ఆనాడు నుంచి కూడా ఆయన చింతిస్తూ ఉన్నాడు, వీడిలో ఒక నూతనమైనటువంటి అధ్యాయం తెరవాలనేటువంటి అనాది కాలం నుంచి ఆయన సృష్టిస్తూ ఉన్నాడు. ప్రసంగం అంటూ ఉన్నాడు, ఇది వరకు ఉన్నదే, ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఇది వరకు ఉన్నది. దట్స్ నాట్ ద క్వశ్చన్. హియర్ ఈజ్ ద మేజర్ క్వశ్చన్ ఈజ్ యూ మస్ట్ జస్ట్ చేంజ్ యువర్ లైఫ్. 12వ అధ్యాయంలో రోమాపత్రికలు ఏమంటూ ఉన్నాడని అంటే, రోమాపత్రిక 12వ అధ్యాయం, సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. ఇక్కడేమంటున్నాడు, దేవుని యొక్క దివ్యమైనటువంటి ప్రణాళికను ఏర్పాటు చేసి తన ప్రియమైన కుమారుని ఈ లోకమునకు పంపి మనిషిని నూతనముగా మార్చడానికి ఒక గొప్ప ప్రణాళికతో పరలోకం నుండి ఆయన దిగి వచ్చాడు. చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదండి. ఇర్మియా గ్రంథంలో 13వ అధ్యాయం 23వ వాక్యం. అనగా ఆఫ్రికా దేశస్థుడు నల్లని వాడు తన రంగును మార్చుకోగలడా? చిరుతపులికి తన మచ్చలు ఉన్నాయి, తనంతట తాను మార్చుకోగలదా? ఒకవేళ మార్చుకోగలిగినట్లయితే అది ఎందుకనంటే మీ బతుకు పాపానికి అలవాటు అయింది కనుక అదే చేయడానికి అలవాటుతున్నారు, కానీ నీతి చేయడానికి రాదు. ఎందుకంటే బికాజ్ యూ కెనాట్ చేంజ్ యువర్ లైఫ్ యువర్ సెల్ఫ్ అన్లెస్ అంటిల్ సంబడి షుడ్ కమ్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. ఎవరో వచ్చి నిన్ను నూతనంగా చేయాలి. నువ్వు పాడైపోయావు, నువ్వు వ్యభిచారివి, దొంగవు, లోభివి, పాపివి, తిరుగుబాటు చేసిన మనిషివి, దేవునికి దూరమని గలవాడు. నీ సొంత మాటలు చెప్పుకొని నీ సొంత దేవుని సృష్టించుకొని నీ సొంత పూజలు చేసి నీ సొంత వారిని ఏర్పాటు చేసి దేవుని యొక్క మహిమకు కీర్తి కలుగుగా ఉండవు, ఆయనకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు. కనుక ఎలాంటి పాపిష్ట మానవుడిని తిరిగి మరలా నేను నూతనపరచాలని దేవుడు తన దయా సంకల్పము చొప్పున నూతన జన్మం ఇవ్వడానికి ఉన్నాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం చదువుదాం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తమైనది. బిహోల్డ్, if anybody be in Christ is a new creature. All things become new అని అంటున్నాడు. ఇదిగో సమస్తమును కూడాను అవి క్రొత్తవాయి ఉన్నవి అని అంటున్నాడు. ఎవడైనా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినట్టయితే ఈ నూతన సంవత్సరాలు గతించిపోతాయి. కాలం గతించిపోయిన చెట్లు అలాగే ఉన్నాయి, పర్వతాలు అలాగే ఉన్నాయి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు యథాతథంగానే ఉన్నాయి. కాలం మాత్రం వెళ్ళిపోతూ ఉన్నది. బట్ స్టిల్ మ్యాన్ ఈజ్ గోయింగ్ older and older and older, and finally he will kiss the earth. He will kiss the earth. భూమిలోనికి పోవలసి ఉన్నది. మానవుడు మంటి పోకముందు మాత్రం నీవు నూతనముగా మారకపోయినట్లయితే నీ బ్రతుకు మంటిలోనే ఉండడం కాకుండా తిరిగి మరలా అన్ని చిన్న నరకానికి పంపడానికి ఆయన యొక్క ప్లాన్లు ఉన్నది. ఊరికి వచ్చాడు ఆయన. అదే ఇక్కడేమంటే ఉన్నాడనంటే, ఎవడైనను యేసు క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కూడాను క్రొత్తవాయను. అన్నీ కూడా ఆయన క్రొత్త ధర్మం చేస్తాడు. వస్తువులు కాదు, సృష్టి కాదు. తర్వాత నీవు ముందు రక్షింపబడాలి, నీవు ముందు మార్పు పొందాలి, నీవు ముందు నీ యొక్క నీతి క్రియలకు అలవాటు పడడం నేర్చుకోవాలి. నీవు ఎలాంటిది, నీ హృదయం ఎలాంటిది? మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వాక్యం చదివినట్లయితే నీ హృదయం కుళ్ళిపోయింది, నీ హృదయం పాడైపోయినది, నీ హృదయం జుగుప్సంగా ఉన్నది. ఇట్స్ ఎ స్టింకీ స్మెల్ ఈజ్ ఎమర్జింగ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
మనుషుని యొక్క లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావమును, అవివేకమును. ఇవన్నీ మంచివి అండి. దీస్ ఆర్ ఆల్ ఈవిల్ థాట్స్ ఆఫ్ ద డెవిల్. సాతాను పూర్తిగా ఆదాములోనికి ఇదంతా కూడాను డంప్ చేశాడు. ఇంకా డంప్ చేస్తున్నాడు. డర్టీ థింగ్స్ ఆర్ డంపింగ్ యార్డ్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ఏ ఈవిల్ మ్యాన్. పాపాత్ముని యొక్క సాతాను దేవునికి వ్యతిరేకం తెలిగిన మనిషి యొక్క హృదయం అంతా కూడా ఇట్ ఈస్ ఏ డంప్ యార్డ్ ఆఫ్ ది డెవిల్. అంత కుళ్ళంతా తీసుకుని వెళ్ళి వాడి హృదయంలో పెట్టి వాడిలోంచి వచ్చే ఏమిటనంటే మనిషిని హృదయంలో నుండి దొంగతనములు, చెడును, వ్యభిచారములు, దూషణలు, రకరకాలైనటువంటి డంప్ యార్డ్ ఈజ్ స్టింకింగ్ స్మెల్ ఈజ్ ఎమర్జింగ్ అవుట్ ఆఫ్ ద డంప్ యార్డ్. దట్స్ యువర్ హార్ట్. ఎవడైనా యేసుక్రీస్తు యందు వాడు నూతన సృష్టి. ఇక్కడ ఏమంటూ ఉన్నారు, తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా ఆయన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఏలయనగా వారు శరీరేచ్ఛల వలనైనను మనుష్య హెచ్చల వలనైనను రక్తము వలన పుట్టినవారు కారు కానీ దేవుని వలన పుట్టినవారు. ఇప్పుడు ఈ మనిషి కనుక నీవు రక్షింపబడిన నూతన జీవి అయినట్లయితే గాడ్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ హెవెన్ అండ్ ఎ న్యూ ఎర్త్. పాపివి నీవు అక్కడికి వెళ్ళలేవు కనుక దేవుని తన దయా సంకల్పం పడిపోయిన పాపాత్మని మార్చి నూతనపరిచి నూతనమైనటువంటి ఆకాశమును నూతనమైనటువంటి స్థలమునకు తీసుకుని వెళ్తాడని. నూతన సృష్టిగా నిన్ను చేసి నీ శాంతిని నది వల్ల చేసి నన్ను చూచి మహిమాపరచే స్తుతి పాడ చేసెదను. నన్ను చూసి స్తుతి పాడు. I'll change your life. You will be a new creature. When you are a new creature, I'll take you to my place. Where I am, there you may be also. నేనుండి స్థలములో మీరు ఉండేలాగా నేను మరల వచ్చి తీసుకుని వెళ్ళాలన్నట్లయితే you must get changed and your life should be a new life, not a old life, not a Adamic life. You must get change your life. ఆయనలో ఆయన యొక్క దివ్యమైన స్వారూప్యం మనలో లేకపోయినట్లయితే ప్రయోజనం లేదు. పౌలంటూ ఉన్నాడు ఫిలిప్పీ పత్రికలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటూ ఉన్నాడని అంటే ఫిలిప్పీ పత్రికలో రాస్తూ ఉన్నాడు 3:10. ఏ విధము చెప్తాను, బట్ ఎనీ హౌ మృతులలో నుండి నాకు ఏ మృతి అండి, పాపములోను అపరాధముల చేతను చచ్చి కంపు కొట్టున్నటువంటి మానవ జాతి ఏ విధము చేతనని అంటే ఎనీ కాస్ట్ ఐ వుడ్ లైక్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ది నాస్టీ థింగ్. From all come out from this stinky smell. The devil has really given this nasty gift in my life. ఏది విధము చేత నేను బయటికి రావాలని అనుకుంటున్నాను. పాపములు, దొంగతనములు, బూతులు, హత్యలు, కక్షలు, కార్పుణ్యాలు, పనికిమాలిన వాటితోటి సాతానుడు ఇంకా ఎన్నెన్నో రకాలైన వ్యభిచారపు క్రియలన్నీ కూడా ఒక న్యూ మోడల్లో తయారు చేసి మానవుని హృదయంలో పెడుతూ ఉన్నాడు. చెప్పసఖ్యము కానిటువంటి దుర్మార్గపు క్రియలన్నీ కూడాను మానవుల్లో ఉన్నాయి. చెవులు గింగురమంటాయి వాళ్ళ యొక్క పనులు తెలుస్తూ ఉంటాయి. ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ యువకులు చేతికి రావడం లేదు. కారణం ఏమిటంటే వీళ్ళని పట్టుకుంటే జనరేషన్ టు జనరేషన్ విల్ బి పొల్యూటెడ్. దట్స్ మై గోల్, టు విన్ ద రేస్ ఆఫ్ ది హ్యూమన్ రేస్. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని
నాకు పునరుద్ధానము కావాలి, నేను కప్పెట్టబడాలి, నేను భూస్థాపన చేయబడాలి, నేను తిరిగి లేవాలి. ఈ పాపముతో నేను మహిమగల దేవుని నేను చూడలేను. కాబట్టి అట్ ఎనీ కాస్ట్ ఐ మస్ట్ బి బరీడ్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడాలి, భూస్థాపన చేయబడాలి. చదవండి. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము గురి ఎద్దకే పెరుగు. నా గురి ఏంటంటే టు రీచ్ ద గోల్ ద లార్డ్ హస్ గివెన్ టు మీ. నా ప్రభు యొద్దకు నేను పరిగెత్తి అక్కడ చేరుకోవాలని మై టోటల్ అంబిషన్ ఇస్ సచ్ అట్ ఎనీ కాస్ట్. మరణమైనను జీవమైనను ఎత్తైనను లోతైనను ప్రధానులైనను ఏవి కూడాను క్రీస్తు యొక్క ప్రేమ నుంచి నన్ను ఎడబాపు చేయలేదు. నేను నూతనమయంగా పుట్టాలని, నూతన జీవిగా రూపొందించబడాలని ఆయన కోరుతూ ఉన్నాడు. నేను నూతనంగా మార్చబడినందుకు దేవునికి స్తోత్రం. మార్చబడనటువంటి వారు ఉన్నట్లయితే మార్చబడడానికి ఇదే గొప్ప తరుణము. దిస్ ఇస్ ది వండర్ఫుల్ టైమ్ ఫర్ యూ టు గెట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. యూ మస్ట్ బి గెట్ చేంజ్డ్. యూ షుడ్ హ్యావ్ ఎ న్యూ లైఫ్. యూ చేంజ్ యువర్ లైఫ్. యూ ఫర్గెట్ ఆల్ యువర్ సిన్స్ అండ్ ట్రెస్పాసెస్ and confess before the Lord and get saved. That's a wonderful gift from the Lord. ఎప్పుడైతే నీవు నూతనముగా ఉన్నావో ఆయన నిన్ను ఇక్కడ ఉంచడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, now he is creating because of you only. నీ కోసమే ఆయన ఈ స్థలం సిద్ధం చేశాడు. పాతది వద్దు. చదవండి. Oh, we'll dwell with him. Christ himself will come down and live with us. ఎందుకంటే మనము పరిశుద్ధులుగా తీర్చాడు. ఆయన పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధ జనాంగం అక్కడికి వెళ్ళాలి, కానీ ఈ అపవిత్రులైన ప్రజల మధ్య ఆయన ఉండడు. యెషయా అంటూ ఉన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల మధ్య, అపవిత్రమైన ప్రజల మధ్య జీవిస్తూ ఉన్నాను, నేను ఏమి చేయను. అయ్యో నేను దౌర్భాగ్యుడును. లార్డ్ పర్జ్ మీ విత్ ఫైర్. నన్ను బాగు చేయి, నన్ను టచ్ మీ లార్డ్. అప్పుడు దూతలలో ఒకడు బలిపీఠ మందల కారు తీసుకుని వచ్చి నా పెదవులకి తగిలించగా నేను పరిశుద్ధుడయ్యాను. అప్పుడు నన్ను పంపు లార్డ్. నౌ ఐ యామ్ హోలీ లార్డ్, ఐ యామ్ రెడీ. నేను కూడా పరిశుద్ధమైన మహిమగల దేవుని యొక్క పరలోక పట్టణములకు ప్రవేశము కావాలన్నట్లయితే, నీవు నూతన జీవిగా మార్చబడకపోయినట్లయితే, యూ విల్ బి ఇన్ ద డర్ట్ అండ్ యూ విల్ బి ఇన్ ద lake of fire, everlasting to everlasting. Nobody could save you, my dear friends. This is the wonderful time. Tomorrow is not the time for us. We don't know. రేపు అనేది మనకు తెలియదు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. ఇంత గొప్ప రక్షణ మనం అలక్ష్యం చేసినట్లయితే ఎలా తప్పించుకుంటాం? How we can escape from the danger which is impending wrath of God. మహిమగల దేవుని యొక్క తీర్పుని ఎలా తప్పించుకుంటా? నీవు రక్షింపబడిన నూతన జీవి అయినట్లయితే నీకు నాకు నూతనమైనటువంటి యెరూషలేమును సిద్ధం చేశాడు. ఆ నూతనమైన యెరూషలేములో, ఆ పరిశుద్ధుల యొక్క గుంపులో, పవిత్రమైన గుంపులో ఆయనకి వెళ్తాం. ప్రకటన గ్రంథంలో ఆయన భక్తులు ఆయన ముఖ దర్శనము చేయుచుందరు. 22వ అధ్యాయం. ఆయన నామము
వాని ఆయన నామము వారి నొసల యందు రాయబడును. ఏక రాత్రి పగలలేదు, దీపకాంతి అయినను, సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ నథింగ్ ఇస్ నీడెడ్. ద హోలీ గాడ్ ఈజ్ షైనింగ్ లైక్ thousands and the billions of sun's light emerging, that we may enjoy the fellowship of Christ, provided you are a new creature. Provided you must be a new creature, otherwise it is impossible to go there. ఆయన ఏమంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండి స్థలములో మీరును ఉండలాగున నేను మరలా వచ్చి నా యొద్ద ఉంటకు మిమ్మలను తీసుకుని వెళ్ళిపోతాను. You get changed people. You are a new creatures. Should not be here in this nasty and this sinful world. It's a dirty world. You must be very careful to get ready if the Lord comes today to go along with him. అంతేకాకుండా ఈ పాపిస్ట్ లోకంలో ఉన్నాయి అన్నీ ఎత్తుకుంటూ అవే ఉన్నట్లయితే నీ బ్రతుకు వేస్ట్. పరుగున రావే మనసా పరమాత్ముని చేరవే మనసా, పరుగున రావే మనసా పరమాత్ముని చేరవే మనసా. రక్షకుడే సోని చరణములంటగా, రక్షకుడే సుని చరణములంటగా ముక్తిని పొందవే మనసా పరమాత్ముని చేరవే మనసా, పరుగున రావే మనసా పరమాత్ముని చేరవే మనసా. ఐహిక సుఖముల అర్ధములేని మోహము వీడమే మనసా, ఐహిక సుఖముల అర్ధములేని మోహము వీడవే మనసా. సత్యము క్రీస్తు జీవము క్రీస్తు ఆ సత్యము క్రీస్తు జీవము క్రీస్తు స్వామిని వేడవే మనసా పరమాత్ముని చేరవే మనసా, పరుగున రావే మనసా పరమాత్ముని చేరవే మనసా. గాలి మేడలో తిరుగుట మాని నెలకు దిగవే మనసా, గాలి మేడలో తిరుగుట మాని నేలకు దిగవే మనసా. నిలకడలేని జీవితమేలా, నిలకడలేని జీవితమేలా కేసుని వేడ మనసా పరమాత్ముని చేరవే మనసా, పరుగున రావే మనసా పరమాత్ముని చేరవే మనసా. రక్షకుడే స్వామి
చరణములంటగా రక్షకుడేసుని చరణములంటగా ముక్తిని పొందవే మనసా పరమాత్ముని చేరవే మనసా. ప్రేమాపుత్రమైన తండ్రి, పితమైన వాక్యమును దీవించి ఆశీర్వదించి నూతన జీవులమై నీ పరలోక రాజ్యమునకు వారసులుగా చేసి పంపమని, పితమైన వాక్యం వ్యర్థముగా పోకున్నట్టు ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయమని జాగ్రత్త పట్టుకుని కృప దయచేసి ఈ నూతన సంవత్సరం మాకు ఎంతో దీవెన ఆశీర్వాదకరముగాను నూతనమైనటువంటి వ్యక్తిగా మారడానికి నీ కార్యము జరిగించండి. నూతన యెరూషలేములోనికి ప్రవేశము దయచేయండి. వాక్యమనే బిడ్డల్లో ఫలించిందని నమ్ముతూ ఉన్నాను. మా ప్రభువా, మరణం వరకు నీ బిడ్డలను నమ్మకంగా ఉండుటకు నీ కృప దయచేయండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడున, నమ్మని వానికి శిక్ష విధిస్తానన్నా. ప్రభా, బాప్తీసము పొంది నీలో నీ యొక్క జీవమైనటువంటి శరీరమును, రక్తమును, మాంసమును భుజించడానికి అర్హతను దయచేయండి. మా ప్రభా, కుడి ఎడమలకు జారిపోకున్నట్లు కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ యువకులను నిలవబెట్టము తండ్రి, దుష్టుడిని తప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఏ కీడులు ఏ శోధనలు వారిని అంటుకున్నట్లు కాపాడు. వారి ప్రయత్నములన్నింటిలో విజయమును దయచేయండి. దుష్టుని బంధించండి. సర్వోన్నతుడా, నీ ఆత్మచేత నింపి నీ బిడ్డలకు భూరంభంత్రాల వరకు సాక్షులుగా చేసి దీవించుమని శ్రీమంతుడు నజరేయుడును మహిమాన్వితుడైన యేసు ప్రభు వారి పవిత్ర నామములో ప్రార్థిస్తున్నాను, నమ్మకమైన తండ్రి. ఆమేన్.